రాష్ట్రంలో వరుసగా మూడో రోజు పెట్రోల్ డీజిల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్ సిటీ సహా ఏపీ సరిహద్దు జిల్లాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంది. ఏపీలో కొన్ని పెట్రోల్ బంకులు శని ఆదివారం మూతపడడంతో ఆ రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లోని పెట్రోల్ బంకులపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో వాహనదారులు ఎగబడడంతో చాలా బంకులు ఖాళీ అయ్యాయి. అటు డీలర్ల నుంచి డిపాజిట్ అందిన 3-4 రోజులకు కూడా కంపెనీల నుంచి ట్యాంకర్లు రావడం లేదు. మరోసారి పెట్రోల్ కొరత వస్తుందన్న ప్రచారంతో సిటీలో ఆదివారం సాయంత్రం నుంచే వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే ధరలు పెరుగుతాయనే ప్రచారంతో కొన్ని బంకులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనే వార్తలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం హైదరాబాద్ సిటీ వాసులు బంకుల దగ్గర పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వేకువజాము నుంచే సిటీలోని బంకుల దగ్గర రద్దీ నెలకొంది. 4-వీలర్, 2-వీలర్తో సహా ఆటో ఓనర్లు గంటల తరబడి క్యూ కడుతున్నారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించాయి. రద్దీ దృష్ట్యా పలుచోట్ల 2 లీటర్ల మేరకే ఫిల్ చేస్తామని బంకు ఓనర్లు టోకెన్లు జారీ చేస్తున్నారు. పెట్రోల్ కొరత ఉంటుందన్న భయంతోనే జనం ఎగబడుతున్నారని బంకు నిర్వాహకులు చెబుతున్నారు. బంకుల దగ్గర పరిస్థితిని రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఎక్కడ చూసినా కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు బారులు తీరినటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్ 8th బెటాలియన్ పక్కనే ఉన్నటువంటి బంకులో అయితే ఉన్నాం. ఇది ఒక ప్రభుత్వ బంక్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు 8th బెటాలియన్ టీఎస్ఎస్పీ సర్వీస్ స్టేషన్గా అయితే ఇది ప్రస్తుతం హెచ్పీకి సంబంధించినటువంటి కంపెనీ బంక్ అని చెప్పవచ్చు. సో ఇక్కడికి ప్రతిరోజు సాధారణంగానే ఇటు వేలాది వాహనాలు అయితే వస్తుంటాయి. సో ఈ పానిక్ బయింగ్ అనేది కొనసాగుతూ ఉంది. హైదరాబాద్లో చాలా ప్రాంతాలలో కూడా ప్రైవేట్ బంకులలో మనం గమనిస్తే ప్రైవేట్ బంకులోకి స్టాక్ వచ్చినాక కొద్ది గంటల్లోనే మొత్తం ఫ్యూయల్ అంతా కూడా పూర్తవుతున్నట్లయితే మనకు ఇప్పటికే చెప్తా ఉన్నారు. సో ముఖ్యంగా మనం చూస్తే ఇది కొంచెం పెద్ద బంక్, అంతేకాకుండా దీని కెపాసిటీ చాలా ఎక్కువగా ఉండడంతో అయితే వాహనాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా ఇటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఇక్కడ ఫ్యూయల్ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బంకులో అయితే 10కి పైగా ఫిల్లింగ్ పాయింట్స్ ఉండడంతో అయితే ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా అయితే ఇటు అధికారులు కూడా, ఎందుకంటే ఇటు టీఎస్ఎస్పీ 8th బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా క్యూ పద్ధతి పాటించి ముందుకు వెళ్లే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూస్తే ప్రస్తుతం మనం ఉన్న బంకులో కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ యొక్క ఫ్లోటింగ్ అనేది కొనసాగుతుంది. మనం చూస్తే గడిచిన 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా బంకులలో అయితే నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ స్టాక్ వచ్చినా కూడా కొద్ది గంటల్లోనే స్టాక్ అనేది కంప్లీట్ అవుతుండడంతో అయితే ఇటు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రజలైతే కొంత పానిక్ బయింగ్ కూడా చేస్తున్నారు. ఎక్కడైనా ఒక బంకులో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉన్నట్లయితే ఇటు వేలాదిగా వాహనాలు ఒక్కసారి రావడంతో ఆ మొత్తం కూడా ఉన్నటువంటి స్టాక్ నిల్వలు అన్ని కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే మనం చూడవచ్చు చాలా బంకులలో నో స్టాక్ బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల మనం చూసినట్లయితే గత నెల కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. గత నెలలో కూడా కొంత పానిక్ బయింగ్కి గురై ఒక వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం కూడా బంకుల వద్ద అయితే ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. సో దీంతో ప్రజలు కూడా ఇటు బంకులలో ఫ్యూయల్ అనేది కొనుగోలు చేస్తున్నారు. సో కానీ బంకులకు వచ్చేటువంటి స్టాక్ నిల్వల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని అయితే ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి బంకులో ఒకసారి గమనించినట్లయితే ఉన్నటువంటి ప్రతి ఫిల్లింగ్ పాయింట్ వద్ద కూడా మనం చూడవచ్చు వాహనాలు ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ ఖాళీ లేకుండా అయితే వాహనాలు ఉన్నటువంటి పరిస్థితిని మనం ఒకసారి చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు లేకుండా ఇటు టీఎస్ఎస్పీ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసులు ఒక ఆర్డర్లో ముందుకు పంపిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రతి వాహనం కూడా, ఎందుకంటే సాధారణంగా పెట్రోల్ అంటే బండ్లో 200 లేదా 500 కొట్టించుకుంటారు. కానీ ప్రస్తుతం ఈ పానిక్ బయింగ్ కారణంగా వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేయించుకోవడంతో అయితే ఇక్కడ కొంచెం సిచ్యువేషన్ కూడా చేజారిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి వాహనాలు అవసరానికి మించి పెట్రోల్ అయితే ఇటు బయింగ్ చేయడమే ప్రధాన కారణం అని అయితే ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. సో ఈ కారణంలోనే బంకుల వద్ద మనం చూడవచ్చు ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా తగ్గిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. సో అంతేకాకుండా ఇప్పటికే మనం చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా, అధికారులు కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా ఫ్యూయల్ సప్లైకి కానీ ఫ్యూయల్ కన్జంప్షన్ చేసేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండానే ఇటు అవసరమైన విధంగా అయితే స్టాక్ అందుబాటులో ఉంచామని చెప్తున్నారు.
సో ఈ క్రమంలోనే మనం చూడవచ్చు ఇక్కడ అధికారులు కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ మొత్తం వచ్చేటువంటి ప్రజలకు ఎక్కడ కూడా ఎంతమంది వచ్చినా కానీ కూడా ఫ్యూయల్ అందిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. కానీ ప్రజలు మాత్రం కేవలం భయాందోళనలతోనే బయింగ్ చేస్తున్నారని అయితే మనతో చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడద్దు అని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం ఇటు వేలాదిగా బంకుల వద్దకు రావడంతో అయితే కొంత స్టాక్ నిల్వలు తక్కువ కెపాసిటీ ఉన్నటువంటి బంకులు వెంటనే నో స్టాక్ బోర్డులు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి 8th బెటాలియన్ బంకు సంబంధించినటువంటి అధికారులను మాట్లాడదు. సార్ చెప్పండి, అసలు ఏంటి పరిస్థితి? పెట్రోల్కి సంబంధించినటువంటి స్టాక్ ఉందా లేదా, అసలు ప్రజలకు ఏం చెప్తారు? ఫ్యూయల్కి ఏం ఇబ్బంది లేదండి, ఫ్యూయల్ ఉంది. కాకపోతే పబ్లిక్ కొంచెం ప్యానిక్ అవుతున్నారు. అంటే దొరకదేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు లాస్ట్ టైం కూడా చూసారు కదా మీరు, లాస్ట్ ఒక 1 month బ్యాక్ కూడా ఇదే సిచ్యువేషన్. బట్ మేము మ్యాక్సిమం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే మా దగ్గర స్టాక్ ఉంది. నో స్టాక్ బోర్డ్ అయితే మేమేం పెట్టట్లేదు. వీఆర్ రన్నింగ్ బంక్ సక్సెస్ఫుల్లీ. అండ్ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మా ఎస్పీ రామకృష్ణ గారు చెప్పిన ఆదేశాల మేరకు కూడా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఫ్యూయల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం అందించే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఫ్యూయల్ వాహనాల రద్దీ అనేది ఉదయం ఎన్ని గంటల నుంచి ప్రారంభమైంది, అసలు ఏ విధంగా ఉంది రద్దీ? 5:30కే లైన్ స్టార్ట్ అయింది సార్. ఇక్కడ 5:30 నుంచి లైన్ స్టార్ట్ అయిపోయింది. 6 o'clock మేము ఆల్ ఓపెన్ చేసేసాము. అప్పటి నుంచి చూస్తున్నారు ఇదే సిచ్యువేషన్. నిన్న కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది, ఈరోజు ఇదే సిచ్యువేషన్ ఉంది. కాకపోతే స్టాక్ ఉంది మన దగ్గర, స్టాక్ ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే పబ్లిక్ ప్యానిక్ అయ్యి కొంచెం ఎక్కువ చేయడం జరుగుతుంది అంతే. మోరోవర్ ఇంకేంటంటే పెట్రోల్ ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఎక్కువ ఉంది ఈ మధ్య. జనరల్గా 500, 100 కొట్టించుకునే వాళ్ళు ఇప్పుడు 1000 రూపాయలు, 10 అట్లా ఫుల్ ట్యాంక్ చేసుకొని పోయే సిచ్యువేషన్ ఉండడం వల్ల కొంచెం భారీగా లైన్లు కూడా టైం ఎక్కువ పడుతుంది సార్. కొంచెం ప్రస్తుతానికి ముఖ్యంగా చూస్తే గత నెల నుంచి కూడా వివిధ దేశాల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఇటు పెట్రోల్ నిల్వలు తక్కువపోతున్నాయి, ఇక్కడికి వచ్చేటువంటి సప్లై సరిగా రావట్లేదనే కామెంట్స్ ఉన్నాయి. అసలు సప్లై ఏ విధంగా ఉంది సార్? మన బంకులకు వచ్చేటువంటి సప్లై కంపెనీ నుంచి ఏ విధంగా ఉంది సార్? కంపెనీ నుంచి సప్లైకి ఏం ప్రాబ్లం లేదు సార్, అసలు ఫ్యూయల్ ప్రాబ్లం లేదు. అది వార్ వల్ల జరిగింది, ఇదంతా కూడా కొద్దిగా ప్రాపగండా సార్. అది ఏంటంటే మనం అనుకోవడం అంతే. అది జస్ట్ ఎందుకంటే మేము హెచ్పిసిఎల్ అధికారులతో మాట్లాడినప్పుడు కూడా ఫ్యూయల్కి ఎలాంటి ఇబ్బంది లేదు, మేము ఇండియన్స్ పెట్టండి, మేము పంపిస్తామని చెప్తున్నారు. మేము డైలీ 1-2 ఇండియన్స్ పెడుతున్నాం. మాకు ట్యాంకర్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, వస్తున్నాయి ట్యాంకర్స్, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇంతకుముందు అడ్వాన్స్ బేసిస్లో, అంటే ముందు ట్యాంకర్స్ పంపించిన తర్వాత డబ్బులు ఇవ్వడం లాంటి సిచ్యువేషన్ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే 1 day అడ్వాన్స్ వాళ్ళ దగ్గర క్రియేట్ చేస్తేనే మనకు ట్యాంకర్స్ పంపిస్తున్నారు సార్. మా దగ్గర అలాంటి ప్రాబ్లం ఏం లేదు కాబట్టి మేము అడ్వాన్స్ వాళ్ళ దగ్గర పెడుతున్నాం. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అడ్వాన్స్ ముందే పెట్టి మేము ట్యాంకర్స్ తీసుకుంటాం. కాబట్టి మరి ఇది మోరోవర్ ఇది గవర్నమెంట్ బ్యాంకు కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదు పబ్లిక్కి. ఎవరు ప్రైవేట్ వాళ్ళు బంద్ చేసినా కూడా మనం ఎట్లాగో సర్వీస్ ఇవ్వాలి కంపల్సరీ అనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బంకును సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం సార్. మేము అంటే మనం ముఖ్యంగా చూస్తే సార్, ఇప్పుడు వస్తున్నటువంటి వాహనాలకు సరిపడా ఇండెంట్ ఏ విధంగా పెడుతున్నారు, అంటే ఎన్ని రోజులకు సరిపడా బిఫోర్ మీరు కూడా ఇండెంట్స్ పెడుతున్నారు, అండ్ ధరల హెచ్చుతగ్గులు ఉంటాయనే భయంతో కొంత బయింగ్ చేయనట్టుగా కూడా తెలుస్తుంది. దానివల్ల ఏమైనా కారణం ఉండదు? ధరల హెచ్చుతగ్గుల గురించి ఇక్కడ కాదు, పబ్లిక్ కూడా ప్రైస్ గురించి ఏం ఆలోచించట్లేదు. వాళ్ళకి ఫ్యూయల్ కావాలి ఫస్ట్. ఫ్యూయల్ ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్. ఇండియన్స్ కూడా మేము రోజు 2 పెడతాం సార్. జనరల్గా 2 ట్యాంకర్స్ మనకు అవసరం ఉంటాయి ఇక్కడ, కంపల్సరీ 2 ట్యాంకర్స్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ బంక్స్ లేవు కాబట్టి మనకు 2 ట్యాంక్స్ అవసరం ఉంటాయి. ఇప్పుడు జనరల్గా రోజు 1-2 ట్యాంక్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఫ్యూయల్ ఉంది, ఇంకో ఇండెంట్ కూడా రెడీ ఉంది, ఇంకో ట్యాంకర్ కూడా వస్తుంది. సో ఫ్యూయల్కి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. హెచ్పిసిఎల్ వాళ్ళు కూడా ఒక ప్రియారిటీ బేస్లో వాళ్ళు పంపిస్తున్నారు ట్యాంకర్స్, ప్రాబ్లం ఏం లేదు సార్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్యూయల్ అనేది ఒక కృత్రిమ కొరత సృష్టించకుండా అధికారులు కూడా చెప్తున్నారు. సో ప్రజలకు ఏం చెప్తారు సార్ ఫైనల్గా ఈ మొత్తం క్రైసిస్? ప్రజెంట్ క్రైసిస్ లేదు, క్రైసిస్ అనేది జస్ట్ ఒక ప్రాపగండా అంతే. సో పబ్లిక్ కూడా ఫ్యూయల్ గురించి ఒకటేసారి ఒక్కటే రోజుల ఫ్లోటింగ్ రావడం కంటే కూడా కొంచెం ఓపిక పడితే అంత సిచ్యువేషన్ సెట్ అయిపోతుంది సార్. అదేం ప్రాబ్లం లేదు, ఫ్యూయల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కొన్ని ప్రైవేట్ బంక్స్ ఏం చేస్తున్నాయంటే వాంటెడ్గా వాళ్ళు క్లోజ్ చేసుకోవడం, రేపు ప్రైస్ ఏమన్నా పెరుగుతుందేమో తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో కొంత వాళ్ళ దగ్గర ఫ్యూయల్ ఉన్నా కూడా వాళ్ళు క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. నో స్టాక్ బోర్డ్స్ పెట్టేస్తున్నారు. దీనివల్ల పబ్లిక్ ఏమవుతుందంటే నిజంగానే ఫ్యూయల్ లేదేమో, రేట్లు పెరుగుతాయనే ఉద్దేశంతో వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు సార్. అంతేగాని ఫ్యూయల్కి ఎక్కడ ఇలాంటి ఇబ్బంది లేదు. మాకున్న ఆదేశాల మేరకు, మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మాకు ఫ్యూయల్కి అయితే ఇబ్బంది లేదు సార్. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే బంకుల వద్ద వేలాదిగా వాహనాలు వస్తున్నప్పటికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం, మనం ప్రస్తుతం ఉన్నటువంటి బంకులో ఎక్కడ చూసినా కూడా ప్రతి పాయింట్లో సుమారు బండ్లన్నింటిని చూడొచ్చు, వందలాదిగా అయితే బండ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి వాహనానికి కూడా ఫ్యూయల్ అనేది ఫిల్లింగ్ చేస్తున్నారు. ఫిల్లింగ్ చేసి వాహనాన్ని, ఒక వాహనం వెనక మరొక వాహనాన్ని ముందుకు నడిపిస్తున్నప్పటికీ కూడా ఇటు వచ్చినటువంటి ప్రజలందరికీ ఫ్యూయల్ ఉంది. కానీ ఇటు ప్రచారం ఏదైతే జరుగుతుందో, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా క్రైసిస్ ఏర్పడుతుందనేటువంటి తప్పుడు ప్రచారంతో ఇటు ప్రజలు కొంత ప్యానిక్ అయ్యి, ప్యానిక్ కారణంగానే వాళ్ళకు కావాల్సినటువంటి స్టాక్ కంటే కూడా ఎక్కువ స్టాక్ ఫ్యూయల్ కన్జంప్షన్ జరుగుతున్న క్రమంలోనే కొన్ని ప్రైవేట్
బంక్స్లో మాత్రం ఇటు నిల్వలు తగ్గిపోతున్నాయనేటువంటి విషయాన్ని అయితే మనతో అధికారులు చెప్తున్నారు. సో ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురవద్దు, ఎక్కడ కూడా పెట్రోల్కి సంబంధించి కానీ డీజిల్కి సంబంధించి కానీ ఇబ్బందులు లేవనైతే అధికారులు చెప్తున్నటువంటి క్రమంలో ఇటు హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి కంపెనీలు ఏదైతే మనకు సప్లై చేసేటువంటి కంపెనీలు కూడా కావాల్సిన విధంగా ఇండెంట్కి తగ్గ విధంగా అయితే వారు స్టాక్ను ఎప్పటికప్పుడు పంపిస్తున్నారని అయితే మనతో అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో కేవలం ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు. అవసరానికి మించి పెట్రోల్ కొట్టించుకోకుండా ఉన్నట్లయితే ప్రజలందరికీ కూడా సజావుగా పెట్రోల్ అనేది లభిస్తుంది. కానీ కొన్ని ప్రైవేట్ బంకులు కావాలనే కొంత వారికి సంబంధించినటువంటి లావాదేవీలను తగ్గించుకునేందుకు చేసేటువంటి యత్నంలో భాగంగానే ఇది జరుగుతుండొచ్చు. కానీ ప్రైవేట్ బంకులు మినహాయిస్తే ప్రభుత్వ బంకుల్లో 24 గంటలు కూడా ప్రజలకు అవసరమైనటువంటి ఒక సప్లై అందుబాటులో ఉంది. ఎలాంటి భయాందోళనకు గురి కావద్దనంటే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొండాపూర్లో ఉన్నటువంటి 8th బెటాలియన్ వద్ద ఉన్నటువంటి హెచ్పిసిఎల్ బంక్లో అయితే కొనసాగుతుంది. అపర్ణ.